ఒక్క సన్న బియ్యపు గింజ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నట్లు నిరూపిస్తారా అంటూ బీజేపీ బీఆర్ఎస్లను సవాలు చేశారు పీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామ రామ్మోహన్ రెడ్డి. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. ప్రజల మన్నన పొందుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకు ఆ రెండు పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయని సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. పార్టీ బీజేపీ పార్టీ బీబీ ఈ బిస్కెట్ బ్యాచ్లు నిన్నటి నుంచి మరి ఒకటే ఊదరగొడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్లో ఏదో అవినీతి జరిగిపోయింది, ఏదో కుంభకోణం జరిగిపోయింది, అది తొలుత మాచోళ్ళనే ఊదిర్రు. అది మేము స్వయాన మీడియా ముఖంగా మేము అందరికీ చూపెడుతున్నాం. ఇక అందరు రండి అని అంటే నిజంగానే ఏంది గంత పెద్ద పని చేసిండ్రా అని చెప్పి మీడియా వాళ్ళు మొత్తం పోయినరు. ఆడికి పోయిన తర్వాత ఛాన్స్ సేపు మాట్లాడినరు. ఒకటే కాగితాలు ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా అంటారు, ఇట్లా పెడుతురు, ఇట్లా అంటారు, ఇట్లా పెడుతురు. ఇంత కదా ఆధార్ కార్డా పాన్ కార్డా అనేటటువంటిది ఎవరికి తెలుస్తలేదు. ఏంది అని అంటే ఆధారాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి అవినీతి జరిగింది అని మాట్లాడేదానికంటే ముంగట ఆరోపణలు, అట్లాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసేదానికంటే ముంగట కనీసం అంటే కనీసం ఒక చిత్తు కాగితం అంటే ఆధారం పట్టుకొని మీడియా ముఖానికి వస్తే కనీసం మీ యొక్క గౌరవం దక్కేది. మీరు చేసినటువంటి అతిపెద్ద ఆరోపణ ఏంటిది అని అంటే సన్న బియ్యానికి సంబంధించినటువంటి కొనుగోలు మరి తెలంగాణ సర్కార్ చేసింది. దాంట్లో 1000 కోట్ల 1100 కుంభకోణం అలా ఏదైతే పత్రిక ఉంటుందో అదైతే 1100 రాసింది. 1100 కోట్ల కుంభకోణం చెప్పి 600 కోట్ల కుంభకోణం అని ఇంకొక పార్టీ బొమ్మ బొరుసు లెక్క ఒకటే నాణం మీద ఒకటే, మిగతా స్క్రిప్ట్ అంతా సేమ్, అంకెలు కొంచెం మార్చుకున్నారు, కండువాల రంగులు మాత్రం మారినాయి, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొననటువంటి దాన్ని పట్టుకొని మరి మీ కాడ కొనుక్కున్న జరిగేదానికంటే చూపెట్టరు అని చెప్పి మరి నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల మీద కూడా ఆరోపణలు చేసిరు. అంతకంటే ముందు ప్రశ్నలు సంధించారు. నిన్న మంత్రులు కూర్చొని మరి ప్రెస్ మీట్లో కూడా చెప్పినాం. ఏంటంటే శ్వేతపత్రం విడుదల చేయాలి, సిట్టింగ్ జడ్జిలతోటి విచారణ జరిపించాలి. అదేమన్నా చాక్లెటా బిస్కెటా? మీకు నచ్చినట్టు సాయంత్రం పూట కలవడేది, పొద్దున్న రాగానే మేము ఆరోపణలు చేస్తాం, సిట్టింగ్ జడ్జిలతోటి మాకు విచారణ జరిపించాలని. నువ్వు వచ్చినటువంటి దాంట్లో ఏమైనా తెచ్చినావా? జరిగిందేమైనా ఉందా? కనీసం ఏమైనా జరిగిందా అనేటటువంటి వాస్తవాలు ప్రజల ముందుకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒక నిమిషంలో నేను చెప్తా. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుకుంటున్నప్పుడు అధికార నామన్మడైన సన్న బియ్యం అదే బియ్యం తినాలి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాలైనా కూడా ఎలగబెట్టింది ఏంటి అనంటే ఏ రోజు సన్న బియ్యం యొక్క ఊసెత్తలేదు. రేషన్ షాపులలో కానీ లేకపోతే మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ ఎవరికి పెట్టినటువంటి పాపాన పోలేదు. ఏ ఆకాంక్షలు ఏ కళలైతే కానీ మనం వచ్చినామో, ఎవరైతే ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే ప్రజాపాలన ఉండాలి అనంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనం కోరుకునే నిజాలైతాయి అనేటటువంటి దాంట్లో మొదలై మరి సన్న బియ్యం అందరికీ కూడా మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజనాల్లో అయినా, రేషన్ షాపుల్లో అయినా, లేకపోతే రెసిడెన్షియల్ కళాశాలలో అయినా అందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చేటటువంటి ఉక్కు సంకల్పంతో చిత్తశుద్ధితో ముందుకు పోతున్నటువంటి ప్రక్రియలో భాగంగా టెండర్లు కాల్ఫర్ చేస్తే ఆ టెండర్లలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు. అర్హులందరూ వాళ్ళు ఎంతనైనా కోట్ చేయొచ్చు. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ తీసుకునేటటువంటి నిర్ణయాలు. కానీ నిర్ణయం తీసుకునేటటువంటిది పొలిటికలే ఉంటుంది 100%. నేను ప్రశ్నించేటటువంటిది ఏంటి అని అంటే ప్రజలకి సన్న బియ్యం పెట్టాలనేటటువంటి సంకల్పంతో సన్న బియ్యం కొనుక్కోవాలనేటటువంటి ఒక చిత్తశుద్ధితో టెండర్లకి కాల్ఫర్ చేస్తే పలానా ధరలు అని చెప్పి టెండర్లకి పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఇస్తే దాన్ని పక్కన పెట్టినాం ధరలు ఎక్కువనే అని చెప్పి. వాస్తవం ఏంటిదంటే అసలు ఒక్క గింజ కూడా కొనుక్కుంటే దాన్ని పక్కన పెట్టినాం. కానీ ఏదో టెండర్లు అయిపోయినట్టు టెండర్లలో కొనుక్కున్నట్టు 1000 కోట్ల కుంభకోణాలంట, దాన్ని 100 కోట్లంట కేంద్రానికి పంపినామంట. ఇదేమన్నా బీజేపీ బీఆర్ఎస్ఆ? 1000 కోట్లు పొద్దున్న లేస్తే టిఫిన్ తిన్నట్టు తిననీకే. నేను ఓపెన్ ఛాలెంజ్ కేటీఆర్ కానీ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఒకటే అంటున్నా, ఒక్క సన్న బియ్యపు గింజ కాంగ్రెస్ పార్టీ కొన్నట్టు మీ దగ్గర ఆధారం ఉంటే రేపు సాయంత్రం 5 గంటలకల్లా అమరవీరుల స్తూపం కాడికి తీసుకొని మీరు రావాలి.